ఆ రకంగా మనం ఓకే. సో ఇక్కడ ప్రకరణం కూడా చూసారా మీకు? ద్వితీయ ప్రకరణే అని మొదలు పెట్టాడు. అథ పంచమోధ్యాయ, పేజ్ నంబర్ 20. ద్వితీయ ప్రకరణే వృద్ధ సంయోగ. మనకు మొదటి ప్రకరణంలో విద్యా సముద్దేశం, అందువల్లనే అధ్యాయాలు 150, ప్రకరణాలు 180 అయినాయి అన్నమాట. ఎందుకు అంటే ఒక విషయ విభాగం చేసుకున్నాడు ఆయన. ఈ దృష్టితో నేను కూడా పరికించలేదు. ఈ దృష్టితో మనం ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్తగా చదవబోతున్నారు కాబట్టి ఈ దృష్టిని జోడించుకుని పరికిస్తే మీకు కొంచెం ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి. అందుకే అంటారు వాదే వాదే జాయతే తత్వబోధ అనే పాయింట్ కూడా అందుకే చెప్తూ ఉంటారనమాట. తర్వాత ఎవరికైనా సరే ఒక విషయాన్ని చదువుకున్నప్పటికంటే కూడా బోధిస్తూ ఉన్నప్పుడే దాని పట్ల అవగాహన పెరుగుతుంది. ఎందుచేతనంటే డిఫరెంట్ విండోస్ ఓపెన్ అవుతూ ఉంటాయి స్టూడెంట్స్ కోసం అని చెప్పి, అంటే ఎదుటి నుంచి ప్రశ్నలు సంధించే వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నము చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం అధ్యయనం పట్ల అంటే మళ్ళీ నిత్య నూతనం, మన రిన్యూయింగ్ అంటాం కదా, రిన్యూవల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వృద్ధ సంయోగం అంటే ఏమిటో చెప్తారు. మనకు మామూలుగా వృద్ధ సంయోగం అనేటప్పటికీ వృద్ధ అంటే మనము ఆ వృధు వర్ధని అనే శబ్దాన్ని నుంచి వచ్చింది. వృద్ధి అంటే డెవలప్మెంట్ కదా. అభివృద్ధి అనేది మనకు వృద్ధస్య తీర్థేషు ప్రతిపాదనీచ అని అక్కడ చెప్పాడు కదా. అలబ్ధ లాభార్థ లబ్ధ వివర్ధిని అని చెప్పాడు కదా. సో అదేంది వర్ధితస్య అది రక్షణి ఇత్యాదులు చెప్పుకుంటూ వచ్చాడు కదా. వృద్ధస్య తీర్థేషు ప్రతిపాదనీచ అన్నాడు. కాబట్టి వృద్ధి అన్నప్పుడు వృద్ధి నుండి వచ్చింది మనకు వడ్డీ అనే పదం. వృద్ధి అంటే దాని ఎన్హాన్స్మెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ వృద్ధ సంయోగ అంటే మనం వృద్ధత్వం జరసావిన అంటాడు దేనిలో, మన కాళిదాస రఘువంశంలో. అంటే వృద్ధత్వము అనేది మనిషిలోని గ్రోత్ అన్నమాట. మనిషిలో గ్రోత్ ఏంటది అంటే ఫిజికల్ గ్రోతా, ఇంటలెక్చువల్ గ్రోతా అనేది అన్నమాట ఇక్కడ. కాబట్టి వృద్ధులు రెండు రకాలు. ఒకటి వయోవృద్ధులు, అది మనందరికి సుపరిచితము. రెండవది జ్ఞాన వృద్ధులు. జ్ఞాన వృద్ధులు అంటే మళ్ళీ అగైన్ క్వాలిఫికేషన్ సంపాదించుకున్న వాళ్ళు, పిహెచ్డి వాళ్ళు, డాక్టరేట్స్ అనే అర్థం కాదు ఇక్కడ. ఎవరైతే తమ జీవితంలో ఆయా రంగాల్లో వాళ్ళ అనుభవం చేత ఏదైతే జ్ఞానాన్ని సముపార్జించుకుంటారో అలాంటి వాళ్ళు, అలాంటి వృద్ధులు జ్ఞాన వృద్ధులు. అంటే దానికి అక్షర జ్ఞానం ఇత్యాదులే కాదు. ఒక మనిషి మీకు తెలిసిందే అక్షర జ్ఞానంతో అవసరం లేనటువంటి కళలు ఎన్నో ఉన్నాయి. కళలకి భాష అవసరమే లేదు. ఒక నాట్యం కావచ్చు, ఒక పెయింటింగ్ కావచ్చు, అసలు బుట్టలు అల్లడం అనేది ఒకప్పుడు ఏదో బుట్టలు అల్లుకోవడం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు వెదురుతో చేసేటువంటి రకరకాల చేతి వృత్తులు చూసినట్టయితే అద్భుతమైన కళ అనేది వాళ్ళ వేళ్లలో ఉంటుంది. కాబట్టి అది ఒకటి. అది మీరు నేను కూర్చుని అల్లపోతే రాదు. అంటే దానికి ఒక నైపుణ్యం కావాలి. దానికి ఎవరి దగ్గర నేర్చుకోవాలి? వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ వృద్ధత్వం అనేది రెండు రకాలు. అక్కడ ఏం చెప్తాడు కాళిదాసు అంటే వృద్ధత్వం జరసావిన. అది అందుకని నేను చెప్పాను కోట్ చేయడం. అంటే వృద్ధత్వం వచ్చింది ఆయనకి. ఎవరికి? దిలీపునికి. ఎలా వచ్చింది? ముసలితనము రాకుండానే వృద్ధత్వం వచ్చింది. దాన్ని అసలు యాక్చువల్లీ వార్ధక్యం అంటారు, కానీ సంస్కృతంలో వార్ధకము అని చెప్తారు. వృద్ధత్వము అనేది కరెక్ట్. సో ఎలా వచ్చిందట అంటే వయస్సు అంటే ముసలితనము, జీర్ణ దశ రాకుండానే వృద్ధత్వం వచ్చింది. అంటే జ్ఞాన విపరీతమైన అంటే అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించాడు. జ్ఞానంలో అతను వృద్ధుడు అని చెప్పడానికి అన్నమాట. మనం సకల విద్యా పారంగతుడు అనే బదులు ఈయన జ్ఞాన వృద్ధుడు అన్నాం అనుకోండి, మనకు అందుకని సీనియర్ బై ఏజ్, సీనియర్ బై నాలెడ్జ్. ఇక్కడ చెప్తున్నాడు వృద్ధ సంయోగము, వృద్ధులతో కలవడము, వృద్ధులను చేరడము అనేది ఏమిటి, అసలు అంటే ఏమిటి, దాని యొక్క ఆవశ్యకత ఏమిటి, దాని యొక్క ప్రాధాన్యం ఏమిటి చెప్తున్నాడు. తస్మాత్
తస్మాత్ దండమూలాస్తిస్రో విద్యాః వినయమూలో దండః ప్రాణభృతాం యోగక్షేమావహః. తస్మాత్ ఎందుకు చెప్తున్నాడు అక్కడ? దండంతో ముగించాడు. మనం మామూలుగా అవతారిక అనుకుంటాము, కనెక్టివిటీ అనమాట, కనెక్షన్ బిట్వీన్ దట్ చాప్టర్ అండ్ దిస్ చాప్టర్. ఇందాక చెప్పాడు, రాజు అనేవాడు చతుర్వర్ణాశ్రమాలతో ఉన్నటువంటి లోకాన్ని తన దండం చేత నియమిస్తూ ఉండాలి, పాలిస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడే లోకము ఉన్మార్గం అంటారు. ఉన్మార్గం అని మీకు భగవద్గీతలో వస్తుంది. అంటే మార్గాన్ని వదిలి పక్కదోవ పట్టకుండా అని మనం మాట్లాడతాం. కాబట్టి సరి అయిన బాటకి, నిజమే కదా, ఇటు అటు ఏదన్నా బ్యారికేడ్స్ పెట్టకపోతే విచ్చలవిడిగా పోతున్నారు కదా ఇప్పుడు బాటసార్లు. అలా కాకుండా వాళ్లకు నిర్దేశించిన మార్గంలో వెళ్ళాలంటే దానికి ఒక దండం అనేది ఉండాల్సిందే. అందువల్ల ఆ దండం అనేది ఉండాలి. తస్మాత్ దండమూలాః తిస్రః విద్యాః. అందువల్ల 3 విద్యలు దేనిపైన ఆధారపడి ఉన్నాయి అంటే మనం రూటెడ్ అని వర్డ్ వాడతాం ఇంగ్లీష్ లో. దేర్ఫోర్ ఆల్ ద 3 దీస్ సబ్జెక్ట్స్ త్రయీ ఆన్ విచ్ కి త్రయీ వార్త, దీస్ 3 ఆర్ రూటెడ్ ఇన్ దండనీతి అని చెప్పడం అనమాట. అంటే ఈ 3 కూడా ఉండాలి. అంటే ఆన్ విచ్ కి అయినా అదేమిటి త్రయీ అయినా వార్త అయినా ఏదైనా కూడా ఆల్ దీస్ ఎలా ఉంటుంది అంటే దండమూలాహ, దండాన్ని మూలంగా కలిగి ఉంటాయి. అంటే దాని పేరే ధారణాత్ ధర్మమిత్యాహు అన్నాం మనం. కాబట్టి అది ధర్మమే దండము, ధర్మం దండం విదుర్బుధ అంటాడు మనుస్మృతిలో. కాబట్టి ధర్మము ఎలా పట్టుకుని ఉంటుంది అంటే మనకు ఒక నిజం చెప్పాలంటే వృద్ధాప్యంలో చేయూత కర్ర ఎలా మనకు పనికొస్తుందో, ఒక టీచర్ చేతిలో బెత్తం కూడా ఆ ఉద్యోగానికి పనికొస్తుంది. ఒక పోలీసు రక్షక భటుని చేతిలో ఒక వెదురు కర్ర కూడా అలాగే పనికొస్తుంది. పొలంలో వెళ్ళే ఒక హాలికుడికి కూడా ఒక కర్ర. కాబట్టి దండం అనేది ఎలా ఉంది అంటే ప్రతి వాళ్ళు తమ తమ ధర్మ ప్రవృత్తులు అయినప్పుడు ఆ ధర్మరక్షణ కోసమని ఎవరైతే ధర్మాధికారులు ఉంటారో వాళ్ళ చేతిలో దండం అనేది ఉండాలి. దండం అనే దానికి మీకు ఇంతకు ముందే చెప్పాను, కర్ర ఏమో సింబాలిక్, కానీ అదేమిటి నియమము, చట్టము, ఒకానొక దండన విధి. అంటే లా అండ్ ఆర్డర్ అనుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ లో మనం ప్రయాణించాలి. అయితే వినయములో దండ ప్రాణభృతాం యోగ క్షేమావహ. దండ ప్రయోగాన్ని గూర్చి, దండ ప్రయోగం అంటే హౌ టు ఎంప్లాయ్ దండ. ఈ దండం అనేది ఏదైతే లా అండ్ ఆర్డర్ అని మనం మాట్లాడుతూ ఉంటామో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్నప్పుడు ఏం చెప్తున్నాడు, అది మామూలుగా ఎలా అంటే అలా కాదు. ఎందుకు కాదు? అంతకుముందు మనకు చెప్పాడు, మనం చదువుకున్నాం. ఏమన్నాడు? తీష్ణ దండో హి ప్రజాహ ఉద్వేజయతి. క్రూర దండము కలిగిన వాడైతే మరీ క్రూయల్ ఆర్ స్ట్రిక్ట్, టూ మచ్ స్ట్రిక్ట్ రూలర్ అయితే గనక ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ప్రజలలో ఒక భయోత్పాతం బయలుదేరుతుంది. మృదుదండ పరిభూయతే. చాలా తేలికగా, చాలా మామూలుగా, చాలా మృదువుగా ఎవరైతే శిక్షలను విధిస్తారో, అపరాధాలను సహిస్తారో అలాంటి వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు తిరస్కరించబడతారు. పరిభూయతే, అవమానించబడతారు అంటే లెక్క చేయబడరు. అలాంటి పాలకులని, పాలితులు ఎవరైతే ఉంటారో ఈ ప్రజ లెక్క చెయ్యదు, అంటే ఈ లోకం లెక్క చెయ్యదు. యథార్హ దండ పూజ్య అని మనం చెప్పుకున్నాం. కాబట్టి తెలిసి చక్కగా తగిన యథాపరాధ దండ అనేది కౌటిల్యుడు 100 సార్లు చెప్తాడు గ్రంథం అంతటా. అపరాధానుగుణంగా దండాన్ని విధించడము, అది యథార్హ దండము. కాబట్టి అపరాధానికి తగిన విధంగా, అంటే సమయానికి తగిన విధంగా, ఆయా పరిస్థితులకు తగిన విధంగా ఎవరైతే ఈ దండాన్ని అమలు పరుస్తారో వాళ్ళు అందరి చేత ఆదరించబడతారు, గౌరవించబడతారు. కాబట్టి అలాంటి దండం ఎలా వస్తుంది? దండం అంటే దండనీతి. ఇక్కడ దండ అనగానే మనకు చేతిలో ఉన్న కర్ర. దండనీతి ఎలాగుండాలి? దండనీతికి అది వినయం అనేది ఉండాలి ఆధారంగా. అంటే
వినయ మూలం అనేది అంటే ఏంటి? ఎంత మనం లా అండ్ ఆర్డర్ ఇత్యాదులు ఎన్ని చదువుకున్నప్పటికీ కూడా ఆ వినయము అనేది, వినయం అని అంటే ఏమిటిది? డిసిప్లిన్ అని మనం చెప్పుకున్నాము. అంటే చక్కగా విశేషేణ నియతే ఇది వినయ. అంటే ఎలా నయం అంటేనే ఒక మార్గం, కాబట్టి వినయం అంటే ఏమిటి? అందుకే వినమ్రుడు అంటాం మనం. నమ్రుడు, వినమ్రుడు, వినయవంతుడు. కాబట్టి వినయము అంటే క్రమశిక్షణ, ఒక విశేషమైనటువంటి ఒక పద్ధతి కలవాడు. కాబట్టి వినయ మూలమై ఉంటుంది. అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టు ఈ దండనీతి అనేది కూడా ఎప్పుడు సరిగా ఉంటుందో చెప్తున్నాడు. వినయములో దండ, వినయంతో కూడిన దండము. అంటే వినయము ఎవరిలో అయితే వినయం ఉంటుందో, వినయశీలి ఎవరైతే ఉంటారో, వినయశీలి అనేది ఎందుకు నేను అదే వర్డ్ వాడుతున్నాను అంటే, ముందతను వినయం అంటే ఏమిటో ఆచార్య కౌటిల్యుడే చెప్పబోతాడు. అందువల్ల నేను ఆ పదాన్ని అలాగే పెట్టి మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ వినయాన్ని మూలంగా, అంటే రూట్ మూలంగా కలిగినటువంటి దండము ఎలా ఉంటుంది అంటే, దండము అంటే దండ ప్రయోగము ఎలా ఉంటుంది అంటే, ప్రాణభృతాం ప్రాణులకి అనేసాడు. అంటే మానవులకే. ప్రాణులకు అంటే మానవులు, మానవ సమాజానికి కనుక ఈ చట్టము న్యాయము తెలిస్తే ఇతర ప్రాణులకు కూడా, అందుకని ప్రాణభృతాం అన్నాడు. నిజంగా సరి అయినటువంటి వినయంతో కూడినటువంటి, అంటే చక్కగా తెలిసి క్రమశిక్షణ విజ్ఞానం అన్ని ఆకళింపు చేసుకున్నటువంటి ఒక పరిపూర్ణ జ్ఞానంతో కూడిన దండ ప్రయోగం అనేది ఏం చేస్తుంది అంటే, ప్రాణులకు, దేహధారులకు, ప్రాణభృతం అన్నప్పుడు ఎల్ల శరీరధారులకు మనం మాట్లాడుతాం కదా. సో ప్రాణధారులకు యోగ క్షేమావహ, యోగాన్ని క్షేమాన్ని కలిగిస్తుంది. యోగం అనేది మనకి ఇంతకు ముందే చెప్పారు కదా. అంటే లేని వాటిని లభింపజేస్తుంది. వాటితో మన యునక్తి అనే వర్డ్ ఉంటుంది. అంటే వాటితో కూడేటట్టు చేస్తుంది, వాటిని జోడిస్తుంది వాటితో. అదే ఆ జోడించబడిన వాటిని దానేం లేదు, మనకి లబ్ధస్య పరిరక్షణి, ఏదైతే దొరుకుతుందో వాటిని క్షేమంగా. కాబట్టి యోగక్షేమం వహామ్యహం అని మనం అన్నప్పుడు ఏమిటి అంటే, మనని సరి అయినవి మనకు అందేటట్టు చేయడం, సరి అయిన వాటిని అందింపజేయడము, అందిపుచ్చుకున్న వాటిని ఎలా రక్షించాలో కూడా చేయడము. ఈ రెండు కూడా యోగక్షేమాలను నేర్పే వాళ్ళ పని. ఆ యోగక్షేమావహము ఏమిటి? దండం అనేది ఏం చేస్తుంది? మనకు లేని వాటిని అంటే అవసరమైన వాటిని మనకి పొందేటట్టు చేస్తుంది, లభింపచేస్తుంది. అలా పొందిన వాటిని చక్కగా ఉండేటట్టు, అంటే ఏది ఉన్నా కూడా దండము ద్వారా మనం ఆ వర్డ్ ఇప్పటిదాకా వస్తుంది. యోగక్షేమాలు కనుక్కున్నారా అని మనకు అంటూనే ఉంటారు. అందువల్ల యోగక్షేమ వహ అన్న తరువాత ఇక్కడ అందుకే గురుగారు ట్రాన్స్లేషన్ లో యోగక్షేమాలను ఇస్తుంది అదే మాట వాడారన్నమాట ట్రాన్స్లేషన్ లో. కానీ దానికి ఏమిటి అంటే ఇది మనకి విస్తృతార్థం. ఇప్పుడు ఈ వినయము అని ఏదైతే చెప్పాను కదా, ఒక్కొక్కటి ఇలా మన కనెక్షన్ ఇచ్చుకుంటూ వస్తాడనమాట ఆచార్యుడు. వినయము అనేది చెప్పాడు దండానికి. మరి వినయం అంటే ఏమిటి? కృతక స్వాభావికశ్చ వినయ. కృతక అంటే మనం అంటాం కదా మేడ్, అంటే నేర్పబడినది, చేయబడినది, అంటే స్వభావ సిద్ధంగా రానిది. కృతక అంటే నేర్పబడినది, చేయబడినది, స్వాభావిక స్వభావ సిద్ధంగా వచ్చేది అని. వినయము రెండు రకాలు. అంటే కొందరికి సహజాతంగానే ఈ వినయము అనేది వస్తుంది. లేనప్పుడు మనం శిక్షణ గడపడము, ట్రైనింగ్ అని మనం అంటుంటాం కదా. యాక్చువల్లీ వినయ అంటే ట్రైనింగ్, వర్డ్ చెప్పడం మర్చిపోయా. వినయ అంటే ట్రైనింగ్ అనమాట. కాబట్టి ట్రైనింగ్ వల్ల ఏమవుతుంది, ముందుగా ఎవరికి రాదు. మన చిన్నపిల్లని కూడా చేయబట్టుకుని నడిపించి ఇలా అడుగు వేయి అంటాము, మాటల్లో కూడా అలాగే నేర్పుతాం. కాబట్టి వినయ అంటే ట్రైనింగ్, క్రమశిక్షణ నేర్పడం అనమాట. కాబట్టి అది కూడా ఏం చెప్తున్నాడు, ఎలాంటిది? క్రియాహి ద్రవ్యం వినయతి నా ద్రవ్యం నా అద్రవ్యం. అయితే ఈ క్రియ అనేది ఏదైతే ఉందో, కృతక స్వాభావికము అని ఏదైతే చెప్పాడో, అంటే ఆర్టిఫిషియల్ గా ఉంటుంది,
అండ్ మన సహజంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద్రవ్యము అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనం ద్రవ్యము అని అనకూడదు. ద్రవ్యం అంటే ఏదో సబ్స్టాన్స్ అని అర్థం కాదు. ఏదైనా కూడా మనము ఒక పనిని చేయాలంటే క్రియాహి, ఏదన్నా ఒక పని మనం చేయాలనుకుంటే ఒక దానిగా చేయాలి అనుకుంటే అందులో ఆ యోగ్యత, ఆ శక్తి ఉండాలి. మామూలుగా మనము బంగారు ఉంగరము చేయాలి అంటే బంగారం అనేది ఉండాలి. ఆ బంగారం అనేది లేకుండా ఇనుమును తీసుకొచ్చి బంగారు ఉంగరం చేద్దాం అనుకుంటే అది సాధ్యం కాదు. అందువల్ల అన్ని కూడా ఎంత లాజికల్ గా ఇవన్నీ సామెతల కిందనే మనకి కలిగిన సేయింగ్స్, ఒక సుభాషితాల్లాగా మనం కలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. క్రియాహి ద్రవ్యం వినయతి, కానీ నా అద్రవ్యం అంటే దేనిలో అయితే ఆ శక్తి ఉంటుందో అలాంటి దానికే ఆ వినయాన్ని చేకూర్చగలుగుతారు. అది లేనటువంటి, అలాంటి అర్హత లేని చోట అద్రవ్యం, ద్రవ్యము కాని చోట, అసలు ఆ సరుకే లేని చోట అక్కడ వినయం అనేది చేకూరదు. అది ఎలా ఉంటుంది? శుశ్రూష, శ్రవణ, గ్రహణ, ధారణ, విజ్ఞాన, ఊహ, అపోహ, ఊహాపోహ, తత్వాభినివిష్ట బుద్ధిం విద్యా వినయతి న ఇతరం. ఇక్కడ చూడండి, మీరు ఏదైతే యోగ దర్శనంలో వాటిల్లో అని చదువుకున్నారో అలాంటి వాళ్ళ బుద్ధిని వినయతి అంటే ఒక క్రమశిక్షణలోకి తేవచ్చును, లేని వాళ్ళని చెయ్యలేము. ఏం చెప్తున్నాడు అక్కడ? శుశ్రూష అంటే ఎవరైనా చెప్పింది వినాలనేది ముందు ఉండాలి. అసలు చెప్పేదాని పట్ల శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ ఉంటే ముందు చెప్పింది వింటే తర్వాత మిగిలినవన్నీ వస్తాయి. కాబట్టి శుశ్రూష ముందుగా తెలుసుకోవాలనే కోరిక, పెద్దలు ఏదైనా చెబితే వినాలనే కోరిక. శుశ్రూష శ్రోతం ఇచ్ఛ, ముందు వినాలనే కోరిక అంటే వినడం పట్ల ఆసక్తి. మన మాటల్లో శ్రవణ, వినడం పట్ల ఆసక్తి, చెప్పేది వినడము. వినడం అంటే మామూలుగా మనము ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే అది రికార్డు కాదు. అందువల్ల శ్రవణము అనేది ఎందుకు చెప్తున్నారు అంటే మనం రోజు వింటూనే ఉంటాం, కానీ ఆ వినడం అనేది ఎలా ఉంటుంది? నిజమైన వినడం వేరు, ఏదో వినడం వేరు. వాళ్ళే మనము మామూలుగా వినదు, మీరు వినిపించుకోలేదేంటి అంటారు, నువ్వు నా మాట వినిపించుకోవేంటి అంటారు. అంటే చెవుల్లో ధ్వని తరంగాల్లో ఆ చెవుల్లో చేరుతున్నాయి. మనం ఏదో అంటాం కదా, డయాఫ్రమ్ ఏదో ఒకటి కర్ణభేరిని చేరుతున్నాయి, అందులో సందేహం లేదు. కానీ ఆ కర్ణభేరి ఏదైతే దాని జ్ఞానేంద్రియం మనం అంటామో, కర్ణభేరిని చేరింది మనస్సు కూడా కనెక్ట్ అవుతుందా లేదా? జ్ఞానేంద్రియాలు, అవి జ్ఞానేంద్రియాలు మనస్సుతోటి ఉంటేనే అవి బహిర్ముఖం అవుతాయి, లేకపోతే కావు. ఇదంతా కూడా ఇట్ కమ్స్ ఇన్ యువర్ మన వేదాంత యోగ ఎనీవేర్. కాబట్టి మనం అంటే ఒక మామూలుగా ఏం చెప్తారు వాళ్ళు, జ్ఞానేంద్రియాలు ఒక విషయాన్ని గ్రహిస్తాయి. అది కూడా ఎప్పుడు మనకి అంటే వేదాంతంలో వస్తాయి కొన్ని స్టేట్మెంట్స్. ఆత్మ మనస సంయుజ్యతే, మనః ఇంద్రియేణ, ఇంద్రియం అర్థేన. దిస్ ఇస్ ద ప్రాసెస్. యారో మార్క్ పెట్టుకుంటూ వెళితే మనస్సు అనేది ఏదైతే ఉందో, చైతన్యం అనేది, అంతశ్చైతన్యం అనేది ఏదైతే ఉందో, ఆ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైట్, చేతనము అంటే ఆ ఇల్యూమినేషన్, వాట్ ఈస్ దాట్? ఆత్మ. అసలంటూ ఆత్మ అనేది ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో, ఆ మనమన్న చైతన్యం అనేది ఏదైతే ఉంటుందో, అది ఏం చేయాలి? ఆత్మ మనస సంయుజ్యతే. ఇప్పుడు యోగం అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. మనస్సుతో యోగాన్ని పొందుతుంది ఆత్మ. ఏమవుతుంది? ఆత్మ మనస్సుతో యోగాన్ని పొందుతుంది. అండ్ ఆత్మ మనస్సును చేరినప్పుడు మనస్సు మన ఇంద్రియేణ, అప్పుడు మనస్సు ఆ లైట్ వచ్చేస్తుంది కదా. మీరు ఒక లైట్ థియరీ తీసుకోవచ్చును, ఒక టార్చ్ లైట్ వేసినప్పుడు జరుగుతున్నది తీసుకోవచ్చును. టార్చ్ లైట్ లో బ్యాటరీ ఉండాలి, బ్యాటరీలో ప్రాణం ఉండాలి, అప్పుడు కదా దానికి ఆత్మ. ఆ తర్వాత అందులో ఉన్నది ఏదైతే స్విచ్ నొక్కుతామో అప్పుడు కదా అది చేరుతుంది. స్విచ్ నొక్కిన తర్వాత వచ్చే లైట్ ఏదైతే ఉంటుందో ఆ లైట్ ఆ పదార్థాన్ని చేరుతుంది. సేమ్ ప్రాసెస్ మనం తీసుకున్నట్టయితే
ఆత్మ మనస సంయుజ్యతే మనః ఇంద్రియేణ. అప్పుడేమవుతుంది, ఆత్మతో కూడిన మనస్సు ఇంద్రియాన్ని చేరుతుంది. ఇంద్రియం అర్థేన, ఇంద్రియం అనేది ఏదైతే ఉందో అర్థేన, అర్థేన అంటే సబ్జెక్ట్ అనమాట. అర్థేన ఆబ్జెక్ట్ అని ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆబ్జెక్ట్, బట్ యాక్చువల్ గా మనకి ఇక్కడ ఏదైతే ఒక విషయం చెప్తున్నారో అర్థం, అది అర్థం అనేది మళ్ళీ మనకు ఇది మనం చదువుతున్నది అర్థశాస్త్రం. అర్థం అంటే మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఆఫ్ పర్పస్, దట్ ఈస్ అర్థం అన్నమాట. సో ఇంద్రియం అర్థేన, ఈ విధంగా ఉన్నప్పుడు ఆత్మ మనస్సుతో చేరి, మనస్సు శ్రోత్రేంద్రియం అనే ఇంద్రియముతో చేరినప్పుడు ఇంద్రియము శబ్దం అనే అర్థాన్ని గ్రహిస్తుంది. ఒక కన్ను ఆత్మ మనస్సు సంయుజ్యతే, ఆ మనస్సు అనేది చక్షురింద్రియముతో ఉన్నప్పుడు చక్షురింద్రియము ద్వారా ఒక పదార్థాన్ని చేరుతుంది. కానీ మన మనస్సు ఎక్కడో ఉన్నట్టయితే, చేతనం లోపల ఉన్న మనస్సు అంటూ ఎక్కడో ఉన్నట్టయితే, ఆత్మ మన సంయోగం లేకపోయినట్టయితే, మనస్సు ఇంద్రియాన్ని ప్రేరేపించకపోయినట్టయితే, మనస్సుకి ఇంద్రియానికి యోగము లేకపోయినట్టయితే, సంయోగం లేకపోయినట్టయితే, అప్పుడు ఆ మనస్సు, ఆ ఇంద్రియము అర్థం వైపు ప్రసరించదు. అందువలనే కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు. ఈ రకంగా జ్ఞానేంద్రియాలు ఉండి కూడా జ్ఞానము పొందని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాసెస్ లేదు అని అర్థం. ఇదంతా ఎందుకు చెప్పాను? శ్రవణము అంటే ఈ ఆత్మ, మనస్సు, ఇంద్రియము ఇవన్నీ ఉన్న ఆ విధంగా మళ్ళీ మనస్సులో చేరుతుంది, మనస్సులో ప్రతిఫలిస్తుంది. మనం ఏదైతే అర్థం అనేది ఉంటుందో ఇట్ రిఫ్లెక్ట్స్, ఇదే కదా వేదాంతం యొక్క సిద్ధాంతం, ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద మైండ్ అన్నమాట. కాబట్టి అప్పుడు అది మనస్సుకు పడుతుంది, అప్పుడు దాని జ్ఞానం కలుగుతుంది అన్నమాట. దిస్ ద ప్రాసెస్. మీరు సాంఖ్యలో కూడా చదువుకున్నారు, ఈ బుద్ధి ఇత్యాదులు ఉంటాయి, అధ్యవసాయాత్మక, ఇవన్నీ ఇంద్రియాలు తెచ్చిస్తాయని సాంఖ్యంలో చదువుకున్నది, సాంఖ్యంలో చెప్పింది కూడా సాంఖ్యం ఏంటంటే జ్ఞాన శాస్త్రం. అందుకని అందులో ఈ ప్రాసెస్ చెప్పారు. మళ్ళీ అగైన్ అది కౌటిల్యుడి దానిలో అంటే మీకు చూడండి, ఆ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఈ అర్థశాస్త్రం ఇత్యాదులు చదివినా వేస్ట్ అనమాట. ఇప్పుడు సంస్కృత ప్రకరణ గ్రంథాలతో పరిచయం లేని వాళ్ళకి అర్థశాస్త్రం చెబితే, అందుకే దీని ఏ సిలబస్ లోనూ పెట్టలేదు. మామూలుగా ఏదో చెప్పేద్దాం థియరీ అంటే అది మనసుకు పట్టదు. ఈ విధంగా శ్రవణం, ఇక్కడ శుశ్రూష, శ్రవణం సరిగా వినడం, ఆ తర్వాత గ్రహణం, దాన్ని క్యాచ్ చేయడం. ఏదైతే విన్నారో ఆ విన్నదాన్ని పట్టుకోవడం. ఇప్పుడు మనకి ఎవరన్నా చేతిలోకి ఒక వస్తువు ఇస్తారు, అది పట్టుకోకపోతే జారిపోతుంది. వస్తువు ఇవ్వడం అనేది జరిగింది, కానీ గ్రహణం అనేది లేదనుకోండి, స్లిప్ అయిపోతుంది. పట్టు లేదురా నీకు చేతిలోకి, ఏమైనా చేతిలోకి ఏమైనా రంధ్రాలు ఉన్నాయా అంటారు, అవునా? కాబట్టి శుశ్రూష, శ్రవణము, గ్రహణము అయిన తర్వాత ఏమిటి? పట్టుకున్న తర్వాత పట్టుకోవడమేనా? దాన్ని కాసేపు చేతిలో పెట్టుకోవాలి, కాసేపు మనసులో పెట్టుకోవాలి. అది ధారణ. అంటే వినడము, వినాలనే ఉత్సాహము, వినాలనే ఆసక్తి, తర్వాత వినడము, విన్న దానిని కొంచెం మనస్సులో మామూలుగా అసలు మనస్సులో చేరేటట్టుగా చేయడము, ఆ చేరిన దాన్ని, మనస్సులో చేరిన దాన్ని మనస్సులో నిలపడం, ధారణ. విజ్ఞాన, విజ్ఞానం అన్నప్పుడు ఏమైంది? వీటన్నిటి వల్ల విజ్ఞానము, విశేషమైన జ్ఞానము, దానిని కూర్చున్నటువంటి జ్ఞానం కలగడము. ఈ విజ్ఞానం తర్వాత ఊహ. అంటే మనకేమవుతుంది, మీరందరూ ఇప్పుడు చాలా మందికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఏదైనా చెప్పినప్పుడు ఇది ఇలాగా, ఇది ఇలా ఎలా అయ్యింది అని ఊహ, తర్కము, తర్క వితర్కాదులు బయలుదేరుతాయి. అపోహ అంటే ఇది కాదు, ఇది అసలైనది. ఊహ, ఊహను అంటే ఒక నిశ్చితం. ఎందుకంటే ఈ అపోహవాదం అని బుద్ధిస్తులు అంటారు. అంటే గోవు అంటే ఏమిటి అంటే గో భిన్న భిన్నం అంటారు. ఆవు అంటే ఏంటి అంటే ఆవు కాని దానికి భిన్నమైనది అంటారు అనమాట. అంటే మీకు ఎగ్జాక్ట్లీ అక్యురేట్ గా ఒక దాన్ని తెలుసుకోవడము, ఆ ఊహించడము, ఓహో ఇదా అని తర్కంగా తీర్చుకుని మళ్ళీ దాన్ని చక్కగా తర్కయుక్తంగా అంటే సహేతుకంగా, మనం తర్కం అనేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సహేతుకంగా దాని యొక్క యాథార్థ్యాన్ని, యథార్థతత్వాన్ని గ్రహించడం. అది ఊహ, అపోహ, తత్వ అభినివిష్ట బుద్ధిం విద్యా వినయతి న ఇతరం. అంటే ఈ ఊహ అపోహల ద్వారా
తత్వ అభినివిష్ట బుద్ధిం, తత్వము పైన బుద్ధిని నిలుపుకున్నవాడు. ఈ విధంగా అంటే సరి అయిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఉన్నవాడికే, అలాంటి బుద్ధి కలిగి ఉన్నవాడికి మాత్రమే విద్య వినయతి. విద్య అనేది అయితే ఉందో, విద్యకు ఆల్రెడీ ఆయన నిర్వచనం చెప్పాడు, అలాంటి వాడికే తెలుసుకోవడము అనేది సంభవిస్తుంది. జ్ఞానం అనేది ఎప్పుడైతే ఈ విధంగా గ్రహణ ధారణ అన్ని చేస్తారో అప్పుడు అలాంటి వాడిని విద్య అనేది క్రమశిక్షణలో పెట్టగలుగుతుంది, సరి అయిన మార్గానికి తీసుకుని వెళ్ళగలుగుతుంది. ఈ శుశ్రూష గ్రహణ ధారణ ఇత్యాదులు లేని వాడికి విద్య ఏమీ చేయలేదు, విద్య అతన్ని నియమించలేదు, అతన్ని వినయవంతుడిగా చేయలేదు. అందుచేతనే విద్యా దదాతి వినయం అన్నారు. అంత సింపుల్ గా చెప్పేశారు అనుకుంటున్నారు మీరు. కానీ విద్య ఎవరికి, కస్మై వినయం దదాతి అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు మనకు భగవద్గీతలో. జ్ఞానం అనేది ఉంటుంది, ప్రతివాడికి దొరకదు, శ్రద్ధ ఉన్నవాడికి దొరుకుతుంది. శ్రద్ధ లేని వాడికి శుశ్రూష ఇత్యాదులు కుదరవు, పొసగవు. అందువల్ల అంత అర్థం చిన్న సెంటెన్స్ లో అంత అర్థం ఇమిడి. తర్వాత విద్యానాంతు యథాస్వం ఆచార్య ప్రామాణ్యాద్ వినయ నియమశ్చ. విద్య వాళ్ళని ఏం చేస్తుంది, వినయతి అన్నాడు. అంటే అలాంటి వాళ్ళకి విద్య అనేది ఒక రకమైనటువంటి మన సంయమనాన్ని, ఒక చక్కని క్రమశిక్షణను నేర్పిస్తుంది. ఇతరులను అది ఏమీ చేయలేదు అన్న తర్వాత మరి విద్యల విషయంలో ఏం చెప్పాలి అంటే యథాస్వం, విద్యానాంతు యథాస్వం అంటే విద్యలకు ఎలా ఉంటుంది అంటే ఆయా విద్యలు ఏవైతే చెప్పారో వాటి వాటి జ్ఞానం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఆచార్య ప్రామాణ్యాత్ వినయ నియమశ్చ. ఆయా విద్యలు ఆయా ఆచార్య ప్రణీతాలు అయినప్పుడు అప్పుడు మనకి అంటే విద్య గ్రహీతలకు వినయము వస్తుంది, ఆ తర్వాత నియమము కూడా ఏర్పడుతుంది. అంటే ఆ విద్యలు నేర్చుకోవడం అనేది ఏమో విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు. ఆ విద్యార్థికి ఆచార్యుడు ఆయా విద్యల యొక్క రహస్యాలను సరిగా అంటే యథాతథంగా, అందుకే దాని తత్వాన్ని బోధించినప్పుడు అప్పుడు వినయము తర్వాత తద్వారా నియమము కూడా ఏర్పడుతుంది. మీకు అది ఇందులో కూడా ఉంది చూడండి. సో తర్వాత చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎంత సింపుల్ గా గురువుగారు అదే రాశారు మీకు. ధారణ ఇదంతా నేను మామూలుగా చెప్పిందే. అంటే ఏంటి, యథాస్వం అంటే వాటికి వాటి స్వరూపాలు. ఎందుచేత అన్నాడు ఈ మాట, మనకు విద్యా సముద్దేశంలో 4 విద్యలని చెప్పాడు. 4 విద్యలు ఒకరి దగ్గరే నేర్చుకోవడమా అంటే దానికి నేర్చుకోవడానికి సమస్య కాదు. 4 విద్యల యొక్క మనం బేసిక్స్ అంటామో, మన స్కూల్ ఎడ్యుకేషన్ లో ఏ విధంగా అయితే కొంచెంగా ప్రతి సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ విధంగా ఏదైతే బేసిక్స్ ప్రాథమికమైనటువంటి ఏదైతే విషయాలు ఉంటాయో ప్రతి విషయానికి సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలు అనేవి నేర్చుకోవడము సాధ్యమవుతుంది. ఇతను చెప్పేది కూడా అంటే అదంతా డీటెయిల్ గా ఆచార్య కౌటిల్యుడు చెప్పాడు. కానీ ఎవరైనా సరే ఏ అన్ని విద్యలను గూర్చిన ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండడంతో పాటుగా ఏ వృత్తిని స్వీకరించబోతున్నారో, ఇప్పుడు మన స్పెషలైజేషన్ అంటున్నారు మీరు అందరూ, ఇప్పుడు ఒక ఎంఏ చేయడం, పీజీ చేయడం, ఫస్ట్ మీరు అన్నట్టు ఏదో చిన్న స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య తర్వాత తదనంతర విద్య, మనం ఏమంటాము ఇది స్నాతకము స్నాతకోత్తరము ఇలాంటివని ఒక డిగ్రీలు వెళ్ళిపెట్టారు కదా.
అంటే ఏంటి? ముందుగా మనము అన్నిటిని గూర్చి నేర్చుకుంటాం. అన్నింటిని గూర్చి నేర్చుకున్న తర్వాత ఒక ప్రధానమైన విభాగానికి వెళ్తాము. ఆ విభాగంలో మళ్ళీ ఇంకా 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 తరచి 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 ఆ సాగరంలో ప్రవేశిస్తాము. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు అంటే, ప్రొఫెషన్స్ మనకు ముందే మనం మాట్లాడుకున్నట్టుగా ఇది ఇది ఎక్కడొస్తుంది? ఇక్కడ చెప్పడిన ఇది ముందు ముందు మనకి ప్రతి విభాగాధ్యక్షుడి విషయంలో వస్తుంది. తజ్ఞ సఖోవా అంటాడు. ఏ విభాగానికైనా అధ్యక్షుడు ఉండాలంటే ఆ విభాగములకు గూర్చినటువంటి స్పష్టమైన అవగాహన ఉన్నవాడు తజ్ఞ. తజ్ఞ తజ్ఞ అంటే ఏమిటి? ఆ విషయాన్ని తెలిసినవాడు, లేదా తజ్ఞ సఖోవా, లేదా ఆ విషయాన్ని తెలిసిన వాడి అతన్ని సహాయకునిగా అంటే అసిస్టెంట్ గా పెట్టుకోవాలి. అలాంటి వాడే విభాగాధ్యక్ష పదవికి అర్హుడు అనేది ముందు మనకు చెప్పబోతాడు. కాబట్టి ఇప్పుడు ఏ ప్రొఫెషన్ లో అంటే ఏ వృత్తి కావాలనుకుంటారో, లేదా దేనిపైన ఆసక్తి ఉంటుందో, వృత్తి అనేది జీవిక కోసము అని మాట్లాడుకోవడం, ప్రతి వాళ్ళకి జీవిక అనేది అవసరమే. ఏదో మనము వేరే రకంగా అనుకోకూడదు. సోమరితనం అనేది కౌటిల్యుడి అర్థశాస్త్రంలో లేదు. పొలాలు ఉన్నాయి కదా, ల్యాండ్ లార్డ్ కూర్చుండి తింటా అంటే, ల్యాండ్ లార్డ్ కూడా, భూస్వామికి కూడా అసలు వ్యవసాయాన్ని గూర్చినటువంటి అవగాహన లేకపోతే వాడు చెప్పిందే ఏమన్నా చెప్పిందే వేదం. వాడు ఈసారి వర్షాలు పడినాయి, పడలేదు, పంటలు వచ్చాయి, లేదంటే ఏం చెప్తే అది వినాల్సిందే. అదేవిధంగా మీరు ఏది తీసుకున్నా సరే, కూర్చుండి తిందాం అనుకున్నా ఆ కూర్చుండి తినడానికి కూడా ఆయా ఆదాయం లేనిది, డబ్బు లేనిది ఏం రాదు, తిండి రాదు. ఆ ఆదాయం యొక్క ఏదైతే ముఖం ఉంటుందో, ముఖం అంటాడు కౌటిల్యుడు. చాలా బ్యూటిఫుల్ టర్మినాలజీ. ముఖం ఏదైతే ఉంటుందో, వ్యయ శరీరం అంటాడు, ముఖం అంటాడు. ఎందుకు అంటే ముఖం అనేది లోపలికి తీసుకుంటుంది. శరీరం అంటే శీర్యతే శరీరం, జల్లడబట్టినట్టు జారిపోతుంది. అందువల్ల వ్యయ శరీరం అంటాడు, వ్యయముఖం అనడు. ముఖం వ్యయ శరీరం. బ్యూటిఫుల్ మన టర్మ్స్ అన్నమాట. అందువల్ల ఇక్కడ మనము ఎవరైతే ఈ విధంగా ఆ విద్యలను ఏదైతే కావాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పౌరోహిత్యము ఇత్యాదులు చేయదలుచుకున్న వాళ్ళు వేదాంగవేత్త అయి ఉండాలి. అదే విధంగా వైద్యం నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఆ ఆయుర్వేదంలో వాటిలో నిపుణులై ఉండాలి, శస్త్రచికిత్సలు ఇత్యాదుల్లో. ఈ విధంగా వాణిజ్యం చేయదలుచుకున్న వాళ్ళకి అదే మనం అంటాం కదా, పర్సెంటేజ్ ఇత్యాదులు, అభివృద్ధి, లెక్కలు, చక్రవడ్డీ, బారువడ్డీ ఇత్యాదులు ఈ రకమైనది అనమాట. ఈ అన్నింటి నాలెడ్జ్ ఉంటేనే కుదురుతుంది అని చెప్పడం. అందువల్ల ఎవరికి ఆచార్య ఏ సబ్జెక్ట్ పైన ఉంటుందో దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళతారు. అంతేగాని పౌరోహిత్యం నేర్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు బిజినెస్ చెప్పమంటే చెప్పలేరు. అందువల్ల చెప్తున్నారు ఆచార్య ప్రామాణ్యాత్. ఆచార్యులు అంటే ఆయా విషయాలలో నిష్ణాతులైన ఆచార్యులే ప్రమాణం. కాబట్టి వాళ్ళ బోధన వల్ల కలిగే ప్రమాణం. ఇదంతా నిజం చెప్పాలంటే దీని మీద మనం ప్రవచనాలు ఇచ్చుకుంటూ పోతే తెల్లవారుదు పొద్దుగుకది అంటారు కదా. ఎందుచేతనంటే ఇప్పుడు నేతి బీరకాయలు లాంటి ఇన్స్టిట్యూట్లలో చేరి సరిగైనటువంటి క్వాలిఫికేషన్స్ లేకుండా, సరైన నాలెడ్జ్ కూడా లేని వాళ్ళ దగ్గర చదువుకుంటున్నారు. వాడికే రాదు, వీడికేం చెప్తాడు? అసలు చదువు చెప్పడం అని సోకాల్డ్ టీచర్ గా బోర్డులు పెట్టుకుని మరొకటి పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు. నిజంగా మంచివాడని తెలిస్తే వీడు వెళ్ళి జాయిన్ అవ్వాలి, అలా కాదు కదా. కాబట్టి ఇలాంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆచార్య ప్రామాణ్యాత్, ఆచార్యుల యొక్క వాళ్ళ విద్యా ప్రమాణాలను బట్టిన ప్రామాణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళల్లో వినయము అంటే శాస్త్రంతో ఒదిగి అన్ని ఉన్న విస్తరి అణిగి ఉంటుందని, ఎప్పుడైతే శాస్త్రాల యొక్క పర్ఫెక్ట్ అవగాహన ఉంటుందో అప్పుడు ఏ విషయాన్నైనా ఆచి తూచి అడుగేస్తారన్నమాట. అంటే బుద్ధి పని చేస్తుంది. వినయము నియమము, దానికి ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది అని ఆయన చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఇంకా చెప్తాడు, అది కూడా చెప్తున్నాడు. వృత్త చౌల కర్మ లిపిం సంఖ్యానం చ ఉపయుంజీత వృత్తోపనయన త్రయీం ఆన్వీక్షికీం చ శిష్టేభ్యః వార్తాం
అధ్యక్షేభ్యః దండనీతిం చ వక్తృ ప్రయోక్తృభ్యః వృత్తచౌల కర్మ. అంటే ఇక్కడ అందుకే గురువు గారు ఏం చేశారు, ట్రాన్స్లేషన్ లో రాజకుమారుడు అని పెట్టారు. అంటే ఇదంతా కూడా ఎవరి కోసం రాస్తున్నాడు అంటే, మామూలుగా నేను పాఠం చెబుతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఒక వ్యక్తికి సంబంధించి నేను చెప్పడంలో కూడా తప్పులేదు, నాకు సమర్థనకు అవకాశం ఉంది. ఎందుకంటే మనందరం రాజులమే. ఎందువల్ల మనందరం రాజులము అంటే, ఇది ప్రజాపాలన, ఇది ప్రజారాజ్యం కాబట్టి, ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రతి ప్రజ కూడా ప్రభువే. ఆ తర్వాత సర్వే స్వే స్వే గృహే రాజానహ అని మహాభారతంలో చెప్తారు. ప్రతివాడు తన ఇంటికి రాజే. కాబట్టి ఆ రకంగా ఈ సూత్రాలు వర్తిస్తాయి అని నేను మామూలు మానవ జీవనానికి అప్లై చేసి చెప్తున్నాను. కానీ కౌటిల్యుడు చెప్పింది రాజన్న వాడికి ఎలా ఉండాలి, రాజనేవాడికి ఇదంతా ఎంత అవసరము, ఎందుచేతనంటే మీ చేతిలో నా చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టి, ఈ పరిపాలకుడు అనే వాడికి లా అండ్ ఆర్డర్ బాధ్యత ఉంటుంది కాబట్టి అతనికి ఇవన్నీ అవసరము. అంటే ఇది ఎవరికి, మనకెందుకు వర్తింపజేసుకోవాలి అంటే, మనలో ఎవరైనా ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఉండాల్సి వచ్చినప్పుడు, ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ గా ఉండాల్సి వచ్చినప్పుడు, అలాంటప్పుడు మనం కూడా ఆయా పదవులందు రాణించే రాజులం. కాబట్టి మనకు కూడా ఈ వినయము నయము అన్నీ కూడా ఉండాల్సింది అనే ఉద్దేశంలో ఇది అందరికీ కూడా అనువర్తిస్తుంది అని నేను చెప్పే ఉద్దేశం. అందువల్ల అంటే గురువు గారు, మీరు ట్రాన్స్లేషన్ కూడా చదువుతారు కాబట్టి, గురువు గారు రాజకుమారుడు అన్నారు కదా అంటే, అంటే రాజన్న వాడిని గూర్చి కౌటిల్యుడు బోధించినటువంటి నీతి శాస్త్రము ఈ అర్థశాస్త్రం. అయితే ఇది మామూలుగా ప్రతి మనిషికి లేక ఇది కేవలం రాజులకే నిర్దేశించబడితే మనం ఎందుకు చదువుకోవాలి? మనకు ఎవడన్నా రాజ్యం ఇస్తాడా? ఏమి ఇవ్వరు కదా. అలాంటప్పుడు అది నిరుపయోగం అవుతుంది. అలా కాదు, ఇక్కడ ప్రయోజనం అనేది మనకు ఉంది. ఎందుకు ఉంది అంటే, ఏ నియమాలైతే రాజుకు అని కౌటిల్యుడి చేత చెప్పబడ్డాయో అవి మనలాంటి మామూలుగా మానవ సమాజంలో ఒక అధికారంలో ఉండే ఏ వ్యక్తికైనా కూడా అవసరమైనటువంటి నియమాలు కాబట్టి దాన్ని మనకు అంటూ మానవులకు అంటూ నేను అన్వయిస్తున్నాను. ఈ పాయింట్ మీరు త్రూ అవుట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక పక్కన కౌటిల్యుడు రెండు, ఒకటి రూలర్ అండ్ ఆ తర్వాత ప్రజల బాధ్యతలు కూడా తర్వాత వస్తాయి. అదంతా ఇక్కడ ఏదైతే చెప్తున్నాడో ఈ మొదటి చాప్టర్ అంతా మీకు చెప్పాను కదా, అడ్మినిస్ట్రేటివ్ మిషనరీని గురించి చెప్తుంటాడు. వృత్త చౌల కర్మ, మనం చౌల కర్మ అంటాం కదా, అంటే ఈ కేశఖండనం ఇత్యాదులైన తర్వాత ఏదో చౌలం భోజనం అని ఉపనయనాదుల్లో కూడా పెడతారు. వృత్త చౌల కర్మ అంటే ఆ చిన్న పిల్లలు 4 ఏళ్ళు అయిన తర్వాత ఈ చౌల కర్మ ఇది అయిన తర్వాత ఏం చేయాలట చూడండి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లిపిం అంటే అక్షరాలు నేర్పాలి, సంఖ్యానం నంబర్స్ అంటే అక్షరాలు అంకెలు నేర్పించి, ఉపయుంజీత వాటితో వీళ్ళను కూర్చాలి. అంటే ఏమిటి, చౌల కర్మ ముగిసిన తర్వాత ఉపనయనం అయిన, అంటే ఇక్కడ మామూలుగా చౌల కర్మ అన్నప్పుడు చిన్నవాడు, ఏదో మనం పుట్కేశ ఖండనం లాంటివి అయిన తర్వాత ముందుగా అక్షరమాల అంకెలు నేర్పించాలి. వాటితో ఉపయుంజీత అంటే వాటిని ప్రయోగించాలి, వాటిని నేర్పించాలి. తర్వాత వృత్త ఉపనయన, ఈ మామూలుగా ఏం చెప్తున్నాడు, వృత్త ఉపనయం అంటే అసలు అర్థం ఏమిటి అంటే సమీపానికి తెచ్చుకోవడం. ఉపనయం ఎందుచేత అంటే ఆ రోజుల్లో సాధారణంగా, అందుకే కొంతమందికి తండ్రుల దగ్గరే చిన్న వయసులో, ఇప్పుడు రాముడు వీళ్ళందరికీ కూడా బాల్యంలో కొంత నేర్పించి ఆ తర్వాత మరి ఎక్స్ట్రా స్టడీస్ కోసం మన విశ్వామిత్రుడితో పంపించినట్టు, రఘు మహారాజు ఇప్పుడు వీళ్ళందరికీ చిన్న బాల్యంలో తండ్రుల నుండి కూడా కొంత వస్తుంది వారసత్వంగా. అదే విధంగా నేను మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను, ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకి ఆ చిన్నప్పటి నుంచే 4-5 ఏళ్ల లోపలే బేసిక్స్ వస్తాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏదైతే చిన్నప్పుడు అయిపోతుందో తర్వాత వృత్త ఉపనయము, ఎందుకంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయన సంస్కారం ఉంది అనేది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఇక్కడ కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి
ఆ షోడశ సంస్కారాలు కానీ ఇత్యాదులు అవేమీ చెప్పబడవు. ఓన్లీ జస్ట్ ముందుగా వర్ణాధర్మాలు ఆశ్రమ ధర్మాలు చెప్పేశాడు. ఆ తర్వాత ఏ వయసులో బ్రాహ్మణుడికి చేయాలి, ఏ వయసులో వైశ్యుడికి, ఏ వయసులో మన క్షత్రియుడికి ఇత్యాదులు అవన్నీ ఏమీ అర్థశాస్త్రంలో చర్చించబడలేదు. అవన్నీ కూడా ధర్మశాస్త్రాల్లో మన స్మృతిలోనూ చెప్పబడినాయి, ఇతర స్మృతుల్లో చెప్పబడింది. చాలా స్మృతులు ఉన్నాయి, స్మృతుల పేర్లు బోలెడని, మీకే ఇంకా ఎక్కువ తెలుసు అనుకుంటాను. అండ్ యాజ్ఞవల్క్య స్మృతి ఇత్యాదులు ఆచారాధ్యాయం అని ఉందన్నమాట. వాటిలో చెప్పబడ్డాయి. ఇక్కడ ఇతను అవన్నీ ఏం మాట్లాడు. ఆ ఏదైతే ఉపనయం అయిన తర్వాత వృత్తోపనయ అంటే అయిపోయిన తర్వాత, అంటే గురుకులానికి వచ్చిన తర్వాత, ఆ ఉపనయనము అనేది అయిన తర్వాత ఆన్వీక్షికీ త్రయీం ఆన్వీక్షికీం చ శిష్టేభ్యః. ఇక్కడ ఏమిటి ఆన్వీక్షికి అన్నప్పుడు మనం ఏమన్నాడు, సాంఖ్యం యోగ లోకాయతం అన్నాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్వీక్షిక అంటే తత్వశాస్త్రాన్ని సాంఖ్య పండితుల చేత, యోగ పండితుల చేత, ఆయా ఆచార్యుల చేత, అదే విధంగా లోకాయతం ఇది తెలిసిన వాళ్ళ దగ్గర, శిష్టేభ్య అంటే చక్కగా చదువుకున్నవారు. శిష్టులు అంటే అదే కదా, శిష్య అంటేనేమో బోధింపబడదగినవాడు, శిష్టుడు విశిష్టుడు అని మనం అంటాము. శిష్ట అంటే చక్కటి అధికారం కలిగిన వాడన్నమాట. శిష్టేభ్య శిష్టుల వద్ద అభ్యసించాలి. త్రయి ఆన్వీక్షికి, ఇక్కడ ఏమిటి త్రయి అంటే ముందు వేద, అక్కడనేమో ఆన్వీక్షికి అని ముందు చెప్పాడు, ఇక్కడ త్రయీం ఆన్వీక్షికీం అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు, ఋగ్ యజు సామ. ఎందుచేత ఏదైతే పౌరోహిత్యాదులకు యజ్ఞయాగాది క్రతువులకు ఇత్యాదులు ఏది అవసరమో అదంతా పురోహిత విభాగానికి సంబంధించింది. పురోహితుడిని ఈనాటి పురోహితుడిలాగా తేలికగా చూడడానికి ఆస్కారము లేదుగాక లేదు. ఎందుచేతనంటే ఈ మంత్రవేత్తలే ఆ రోజులో అంటే ఆలయాలకు వెళ్ళడం అనేది లేదు. ఉండేవి ఆలయాలు అర్థశాస్త్రం ప్రకారం ఆయా నగరంలో ప్రధాన ఆలయాలు ఉండేవి. ఇంకెక్కడా కూడా దేవాలయాలు ఇత్యాదులు అనే టాపిక్ రాదు మనకి. కాబట్టి నగరంలో ప్రధానమైన దేవతలు అనేది ఉన్నారు అనేది మనకి శాస్త్రంలోనే లభిస్తుంది. అందువల్ల ఇక్కడ పురోహితుడు అంటే ముందుగా రాజుగారికి ఒక అన్నిటికీ కూడా ముందుండేవాడు. అంటే బయటకు వెళ్ళడానికి ముహూర్త నిర్ణయము, మంచి చెడులను చూసుకునేది అతడే. ఆ సలహాదారు, ఎందుచేత ఈ సమయంలో వెళ్ళాలి యుద్ధానికి, ఈ సమయంలో ఇది చేయాలి అని చెప్పదగినటువంటి విజ్ఞానం ఉన్నవాడు కావాలి. కాబట్టి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఆన్వీక్షికి కూడా ఎందుచేతనంటే సాంఖ్యము కూడా అది మహాజ్ఞానానికి సంబంధించింది. సాంఖ్యము కానీ యోగము కానీ. సరే, లోకాయతం అన్నప్పుడు ఈ లోకంలో ఉండే మరి లోకంలో ప్రతిదానికి కూడా మనం ఏం చెప్పినా దానికి ఒక ప్రశ్నోత్తరి ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది. సహేతుకంగా వాళ్ళు సహేతుకంగా అడుగుతారు, హేతువును అడుగుతారు కాబట్టి వాళ్ళకి సహేతుకంగా చెప్పాల్సి ఉంటుంది. అది లోకాయతం అని మనం అనుకున్నాం. కాబట్టి ఈ మూడు కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వార్తాం అధ్యక్షేభ్య, ఇక్కడ వార్త అనగానే సింపుల్ గా అధ్యక్షేభ్య అన్నాడు. అధ్యక్ష ప్రచార అని రెండవది ఏదైతే అధికరణం ఉందో దానిలో దాదాపు 20 పైన ప్రధాన విభాగాలు ఉంటుండగా ఒక్కొక్క దానిలో మళ్ళీ అవాంతర విభాగాలు బోలెడున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఇతడు అంటే అధ్యక్షేభ్య అంటే వార్త అన్నప్పుడు మనకు అక్కడ ఏం చెప్పాడు, కృషి, పశుపాలన, వాణిజ్య. కాబట్టి వ్యవసాయం అనేది అగ్రికల్చర్ ఎవరైతే వ్యవసాయ శాఖలో అధ్యక్షులుగా అంటే దాన్ని బాగా కూలంకషంగా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర, మనం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదండి, ఇంకా మీకు చెప్పడం ఏంటి ప్రాక్టికల్ గా అంటే దానిలో అగ్రికల్చర్ స్టడీ చేసిన వాళ్ళు, దానిలో ఎన్నో విభాగాలు, జియాలజీ అంటారు కదా, మీకు అవన్నీ ఇంకా నేను చెప్పడం ఏమిటి, అవాంతర విభాగాలు నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఓ ఫిజిక్స్ అనగా ఏమిటి, ఓ జియాలజీ అనగా ఏమిటి, జాగ్రఫీ అనగా ఏమిటి, సో మెనీ థింగ్స్. ఎందుకంటే ఇవి ఈకాలజీకి సంబంధించి ఉంటాయి. ఈకాలజీ కావాలి, ఈకో అని అంటుంటారు కదా ఇప్పుడు. ఆ ఇకో అనేది ఇకో ఈసిహెచ్ఓ కిందకు వచ్చేస్తుంది, ప్రతిధ్వని అనమాట. కాబట్టి ఈ విధంగా ఆయా విభాగాలు. అందువల్ల కృషి నేర్చుకోవాలి. పశుపాలన అనేది పెద్ద డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ. అందులో ఒకటేమిటి, ఏదో అన్నట్టు గొర్రెలు, బర్రెలు, కోళ్ళు, ఇత్యాదులు అన్నట్టు అసలు ఏ జంతువుని ఎలా ట్రీట్ చేయాలి, ఏ జంతువు యొక్క ఎన్ని రకాలుగా ఈ మానవుడికి పనికొస్తుంది,
కాబట్టి ఇన్ని విభాగాలు అధ్యక్షేభ్య. అదే విధంగా వ్యాపారంలోని మెలకువలు. ఎందుకంటే మనకు సముద్రయానం చెప్పబడింది అర్థశాస్త్రంలో. సో మనకి ఏదైతే సీ ట్రేడ్ అని మనం మాట్లాడతామో, సముద్రయానం, సముద్ర వర్తకము ఉంది, మామూలుగా నగర వర్తకము ఉంది, తర్వాత సెంట్రలైజ్డ్ ఉంది, అంటే కేంద్రీకృతమైనటువంటి వ్యాపారం ఉంది, లేదు ఒకే ఏకీకృతమైనది ఉంది, లేదా వివిధ దేశాల్లో మనము ఏమంటారు దాన్ని వికీర్ణంగా చెప్పబడేది కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ రకమైనవన్నీ కూడా ఎట్లా మీరేదో హోల్సేల్ అండ్ రీటైల్ అని మాట్లాడతారు కదండి. ఆ హోల్సేల్ ఎట్లా, రీటైల్ ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా, ఏమిటి కాస్ట్, ఇవన్నీ అన్ని ఎవరి నుంచి నేర్చుకోవాలంటే తను చెప్తాడు అధ్యక్షుల నుండి, అంటే ఆయా విభాగాల అధ్యక్షుల నుండి, నిపుణుల నుండి నేర్చుకోవాలి. ఇక అంటే మీకు వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. మామూలుగా మీకు సిఏ వాళ్ళందరూ కూడా, అదంతా శృత పాండిత్యం అనుకోండి, ఈ సిఏ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, దే గో టు డిఫరెంట్ కంపెనీస్, హోటల్స్, ఆడిటింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. సో అలాంటిది కావాలి అంటే దే షుడ్ ఎంటర్ ఇంటు ద ఫీల్డ్. కాబట్టి మార్కెంటెల్లాలో వాటిలో చెప్తారు కదా. కాబట్టి ఈ వ్యాపారానికి సంబంధించి మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్లోకి వెళ్ళి అధ్యక్షుల నుంచి, అంటే మామూలుగా గ్రంథస్థం చేయడం వేరు, గ్రంథాలు ఏవైతే ఉంటాయో గ్రంథాలను చదవడం అనేది ఒక భాగం అయిపోతుంది. కాకపోతే ఇంకా ఏదైతే ఉంటుందో ప్రయోగాత్మకంగా వాళ్ళ నుండి కూడా నేర్చుకోవాలి. దండనీతించ వక్తృ ప్రయోక్తృభ్య. దండనీతి అనేది ఏదైతే ఉందో, ఈ దండనీతి ఏమిటి, అపరాధాలు ఏమిటి, శిక్షలు ఏమిటి అనేది వక్త అంటే వక్త నుండి, అంటే ఎవరైతే చెప్తారో, అంటే మన నీతి శాస్త్రం ఏదైతే చెప్తారో, ధర్మశాస్త్రం ఏదైతే చెప్తారో వాళ్ళ నుండి శాస్త్రం అంటే గ్రంథస్థమైనటువంటి విషయాన్ని సంపాదించుకోవాలి. తర్వాత ఏం చేయాలి, అగెయిన్ మీరు జూనియర్గా లా చదివిన వాడు కంపల్సరీ జూనియర్గా చేయాల్సిందే. ఆ తర్వాత ఏం చేయాలి, మీరు అన్నది భారత అసోసియేషన్లో మెంబర్షిప్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇత్యాదు. తర్వాత ఏం చేయాలి, ప్రయోక్తృభ్య, ఎవరైతే దాని దండ ప్రయోగంలో నిపుణులై ఉంటారో వాళ్ళ నుండి నేర్చుకోవాలి. అంటే కౌటిల్యుడు ఎప్పుడో చెప్పిన దానిలో మనకి ఉదాహరణలు ఎలా కనబడుతున్నాయి అంటే పుంఖాలుగా కనబడుతున్నాయి, ఒక్కటి రెండు కనబడడం లేదు. అసలు నిజం చెప్పాలంటే నేను చెప్పే ప్రతిదీ కూడా శాంపుల్ పీసే అయిపోతుంది. దానిలో డీటెయిల్స్కి వెళ్తే అసలు అసంఖ్యాకమైనటువంటి విభాగాలు ఏర్పడతాయి, అలాంటి చదువు ఏర్పడుతుంది అని చెప్పాడనమాట. చెప్పిన తరువాత ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. అది మనకు రాజుకు సంబంధించింది, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. బ్రహ్మచర్యం చ షోడశాత్ వర్షాత్ తతో గోదానం దారకర్మ చ అస్య నిత్యశ్చ విద్యా వృద్ధ సంయోగో వినయ వృద్ధ్యర్థం తన్మూలత్వాత్ వినయస్య. ఇదంతా కూడా ఇక్కడ గోదాన వ్రతం ఇత్యాదులు కూడా ఆయన మామూలుగా గోదానం అంటే ఒకసారి కేశఖండనం అంటారు, గోదానం ఇదంతా కూడా గమ్మత్ అది దాని రూపాంతరం చెందింది. ఇది మనకు ఆ షోడశాత్ 16 ఏళ్ల వరకు బ్రహ్మచర్యము, ఆ తర్వాత గోదానము, దారకర్మ అంటే వివాహం చేసుకోవడము, ఆ తర్వాత నిత్యం విద్యావృద్ధ సంయోగ. విద్యావృద్ధం అన్నాడు, విద్యావృద్ధులతోటి ఉండాలి, కలిసి ఉండాలి. ఎందుచేతనంటే వినయము పెంపొందించుకోవడానికి, వినయ వృద్ధి అర్థం తన్మూలత్వాత్ వినయస్య. ఎందుచేత అంటే విద్యావృద్ధ సంయోగం ఎందుచేత అంటే వినయం అనేది మామూలుగా రాదు, వినయం రావాలంటే విద్య. అందుచేతనే తర్వాత అంటారు, నెక్స్ట్ రాబోతుంది విద్యా వినయ హేతురింద్రియ జయ ఇత్యాదు చెప్పబోతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే మనకి దీనిలో 2 చోట్ల చెప్తాడు ఇతను. ఇప్పుడు రాజు యొక్క రొటీన్ అనేది ముందు రాబోతుంది, దాన్ని ఎంతసేపు ఎన్ని గంటలకు వినియోగించాలి. ఇక్కడేమో సింపుల్ గా పూర్వ మహర్భాగం అని చెప్పాడు. అది మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం, ఎందుకంటే ఒక 5 minutes మనకి ఇంటరాక్షన్ కోసం కూడా చెప్పుకుందాము. సో రికార్డింగ్ ఆపేయచ్చును, మన ఏమైనా డిస్కషన్స్ ఉంటే చేసుకోవచ్చు.